ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయాలన్నా స్టిచ్చింగ్ చేయాలన్నా కొత్త టైలర్స్ చాలా కన్ఫ్యూజన్ పడతారు. కానీ వీడియోలో సింపుల్గా ఎలా కట్ చేయాలో ఈజీ స్టిచ్చింగ్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు నేను ఇది కట్ చేసిన బ్లౌజ్ అయితే నెట్ బ్లౌజు మొత్తం 3 లేయర్స్ అయితే ఉందండి. నేను ఈ 3 లేయర్స్ని కూడా ఒక దాని మీద ఒకటి అతికేసుకుని తర్వాత కట్ చేశాను డాట్ అయితేని. అలాగే మనం అతికేటప్పుడు ఆనవాళ్ళు తెలియడం కోసము ఈ విధంగా అడుగు వైపును పైన వైపును కూడా ఆనవాళ్ళు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసామంటే ఈజీగా అయిపోతుందండి. వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా ఉంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం బోట్ నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసిన తర్వాత మిగిలిన క్లాత్ మీద బ్యాక్ పార్ట్ని వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మార్కింగ్ చేసేసుకున్నాను. నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ నెక్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ని 1/4 ఇంచ్ పైకి అయితే తగ్గించుకోవాలి. చూసారు కదా, తగ్గిస్తూ ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మనము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ అయితే ఎక్కువ తీయాలి. దానికోసం మనం బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ మార్కింగ్ చేసేటప్పుడు 7 ఇంచెస్ డౌన్ పెట్టుకున్నాం కదా, ఆ డౌన్ ప్రకారం అయితే ఈ కార్నర్ మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్కి ఎక్కువగా 7.5 ఇంచెస్ చంక డౌన్ వస్తుందండి. నేనైతే 7 ఇంచెస్ వచ్చింది బ్లౌజ్కి, అందుకనేసి 7 ఇంచెస్కి ఈ విధంగా నిలువుగా అడ్డంగా ఒక లైన్ కొట్టుకుంటే కార్నర్ వచ్చింది. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకున్నాను. ఇది మనకి బ్యాక్ పార్ట్తో సమానంగా ఉంది. కానీ ఫ్రంట్ పార్ట్కి బోట్ నెక్కి వచ్చేసి 1 ఇంచ్ తగ్గించాలి. కాబట్టి మనము ఈ కార్నర్ బాక్స్లో 1 ఇంచ్కి అయితే నేను వీడియోలో మార్క్ చేసుకుని 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఈ విధంగా తగ్గించుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే బోట్ నెక్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ తగ్గించాలి. అలాగే మనం ప్రిన్స్ కట్ అయితే చేయాలి కాబట్టి దానికోసం షాల దగ్గర నుంచి డౌన్కి చిన్న సైజ్ అయితే 10.5, పెద్ద సైజ్ అయితే 11 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 10.5కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఈ 10.5 మార్కింగ్ దగ్గర 4 ఇంచెస్కి ఉక్సులు పట్టి భాగం వైపు నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 2 మార్కింగ్లు ఒకే లైన్ మీద వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ కన్నా సరే 4 ఇంచెస్ చేయాలండి. అలాగే కింద వైపున వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కన్నా సరే 2.5 ఇంచెస్ చేసుకోవాలి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్, మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే 2.5, పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 3 ఇంచెస్ చొప్పున ఈ డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2 ఇంచెస్కి డాట్ వెడల్పునైతే అయితే మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మనం పెయింట్ చేసుకున్న మార్కింగ్కి డాట్ ఇటు పక్క ఉన్న మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. తర్వాత మరో పక్క అయితే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలండి స్ట్రైట్గాని. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజు కాబట్టి 1 ఇంచ్కి చేసుకున్నాను. తర్వాత పైన వైపు నుంచి మనము ఈ విధంగా కొద్దిగా కొరువు తీసుకున్నట్టుగా మార్కింగ్ చేయాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఈ డాట్ వెడల్పుని మార్కింగ్ చేసుకుంటే మనకు షేప్ పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. అలాగే మనకి డాట్ వెడల్పు కట్ చేసేస్తాము. అలాగే స్టిచ్చింగ్ కూడా క్లాత్ ఎక్కువ పోతుంది కాబట్టి వెడల్పు తగ్గిపోకుండా ఉండడం కోసము వెడల్పు అయితే పెంచుకోవాలండి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే మనము ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత బయట వైపు 2 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపించినట్టుగా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఆ 2 ఇంచెస్ మార్కింగ్ని చంక దాకా క్రాస్గా అయితే కొట్టుకోవాలి. దీనివల్ల మనకి ఫ్రంట్ పార్ట్ వెడల్పు పెరుగుతుంది. డాట్ స్టిచ్చింగ్ చేసినా సరే సరిపోతుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోకుండా ఉంటుందని చెప్తున్నానండి. తర్వాత మనము ఈ నెక్ కింద భాగాన్ని చివరి వైపున 1 ఇంచ్కి కరువు తీసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ పొడవు తగ్గుతుంది, ఫిట్టింగ్ కూడా బాగా కుదురుతుందండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు కరువు తీసుకోవాలి. తర్వాత మనం ఈ డాట్ చివరి భాగాన్ని చంక దగ్గర కార్నర్లో కొట్టుకున్న లైన్ని కలుపుకోవాలి. కొద్దిగా వంపుగా వచ్చినట్టుగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా వంపుగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం చంక దగ్గర డాట్ కూడా కట్ చేసుకోవాలండి. మనం మామూలు బ్లౌజ్కి చంక దగ్గర డాట్ ఎలా పెడతామో అలాగే ఇక్కడ కూడా 1/4 ఇంచు ఈ విధంగా మనము నెక్ వైపున్న భాగానికి కాకుండా కింద వైపున్న భాగానికి తగ్గేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలండి. అయితే మీకు కట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తాను. మీరు డాట్ అయితే కట్ చేయకుండా మొత్తం చుట్టూ వైపు కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని డాట్ అయితే కట్ చేయొద్దండి. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజు. నేను ముందుగానే చెప్పాను కదండి, ఇది నెట్ బ్లౌజ్ అనేసి. నెట్ ఒక క్లాత్ ఉంటుంది, సాటిన్ క్లాత్ ఒకటి ఉంటుంది. మనకి మొత్తం 3 లేయర్స్ అయితే వస్తుంది అన్నమాట నెట్తో కలిపి. కాబట్టి నేను ఈ 3 క్లాతులని కూడా కట్ చేసేసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మనం కట్ చేస్తాం కదా, ఈ లైనింగ్ వేసుకుని మొత్తం మిగతా 2 లేయర్స్ని కూడా కట్ చేసేసుకోవాలి.
మనకి ఇది బోట్ నెక్ బ్లౌజు, అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి క్లోజ్ అయి ఉండాలండి. కాబట్టి ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ వేసుకుని మడుతున్న సైడ్ మన సైడే నెక్ని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా నేను నెట్ క్లాత్ అలాగే సాటిన్ క్లాత్ మొత్తం 3 లేయర్స్ని కట్ చేసేసుకున్నాను. ఒకసారి చూడండి. లైనింగ్ పీస్ని వేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇది 3 క్లాతుల్ని కలిపి ఎలా స్టిచ్చింగ్ చేస్తాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈ డాట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే మనము ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ 3 లేయర్స్ని అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ పీస్ మీద మనం మిగతా 2 లేయర్స్ని కూడా వేసేసుకోవాలండి. ఒక దాని మీద ఒకటి వేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నెట్ క్లాత్ కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకుని మనం ఫస్ట్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఇవి కదలకుండా ఉండడం కోసము నెక్ మధ్యకైతే నిలువుగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. అప్పుడు మనకి ఇవి కదలకుండా అయితే ఉంటాయి. మనం ఈ విధంగా కుట్టు వేసుకుంటున్నప్పుడు లూజ్ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా పొడవుకి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. అలాగే చుట్టూ కూడా వేసేసుకోవాలండి. ఫస్ట్ నెక్ అయితే స్టిచ్చింగ్ వేసేసుకుని చుట్టూ కూడా మనము ఈ 3 లేయర్స్ని జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకి లైనింగ్ పీస్ కంటే ఎగస్ట్రాగా వచ్చిన క్లాతులన్నింటినీ కూడా కట్ చేసేసుకోవాలి. మీకు బోట్ నెక్ బ్లౌజు ఫుల్ కటింగ్ వీడియో కావాలితే కనుక మన ఛానల్లో అయితే ఉందండి. నేను ఓన్లీ ఇప్పుడు ఫ్రిన్స్ కట్ చేయడం ఎలాగా, స్టిచ్చింగ్ చేయడం ఎలాగా అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. మీకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం వీడియో కావాలితే కనుక మన ఛానల్లో అయితే ఉందండి. ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు నేను లింక్ అయితే పంపుతాను. చూసారు కదా, ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాను. జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్ మధ్యకి మడత పెట్టేసానండి. ఈ డాట్ మార్కింగ్ ప్రకారం ఇప్పుడు కట్ చేయాలన్నమాట. అంటే నేను 3 లేయర్స్ని జాయింట్ చేసేసిన తర్వాత ఈ డాట్ని అయితే కట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. దీనివల్ల మీకు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. అలా కాకుండా ముందే కట్ చేసేసుకుంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూసారు కదా, చంక దగ్గర డాట్ని ఈ విధంగా కట్ చేయాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత మళ్ళీ జాయింట్ చేయాలండి. జాయింట్ చేసేటప్పుడు కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసమే మీకు ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను. ఒకసారి చూడండి. ఇవి ఇలా ఉండగానే మనము అడుగు వైపున పెయిన్ వైపున మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ బట్టి మనము ఎటు సైడ్ జాయింట్ చేయాలో మీకు తెలుస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసేసుకున్నాక మనం ఇవి విడదీసుకుంటే ఇలాగైతే ఉంటుంది. అయితే ఒకసారి చూడండి, మనకి ఇవి 3 లేయర్స్ కాబట్టి ఇక్కడ కటింగ్ చేసుకున్న కాడ కూడా ఒక కుట్టి వేసేసుకుంటే మనం ఫ్రిన్స్ కట్ కుట్టేటప్పుడు ఉగ్గులు రాకుండా ముడతలు రాకుండా అయితే ఉంటుందన్నమాట. ప్రతి వైపు కూడా మనము అతికేసుకోవాలి. ఇక్కడ మనకు అతికి ఉండదు కాబట్టి ఈ విధంగా అతికేసుకోవాలని చెప్తున్నానండి. అలాగే మనకి మరొక పీసులు కూడా ఉన్నాయి కదా, వీటికి కూడా అతికేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మీరు ఫ్రిన్స్ కట్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. నన్ను అడిగితే నార్మల్ బ్లౌజ్ కంటే ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయడము చాలా ఈజీ అండి. స్టిచ్చింగ్ చేయడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి ఈ ఆనవాళ్ళ ప్రకారం పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకే వైపు వచ్చేలా చూసుకుని జాయింట్ చేయాలి. ఇది జాయింట్ చేసేటప్పుడు కూడా మనము చంక వైపు నుంచే జాయింట్ చేయాలంటే పైన వైపు నుంచి షాలర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా స్టార్ట్ చేసి జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఈ విధంగా ఫ్రిన్స్ కట్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయండి. చంక దగ్గర హెచ్చు తగ్గులు రాకూడదు. కింద వైపు వచ్చినా కట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. ఆ హెచ్చు తగ్గులు ఎంతెంత వస్తే ఎలా కట్ చేయాలో కూడా చెప్తాను. చూసారు కదా, మనకి ఫ్రిన్స్ కట్ ఎంత నీట్గా వచ్చిందో, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అలాగే మార్కింగ్ పెట్టి మళ్ళీ వేసుకుంటున్నాను. మనకి మరొక సైడ్ అడుగు వైపుని పెట్టవలసి ఉంటుందండి. ఇటు సైడ్ అయితే పైన వైపు పెట్టాము కదా, ఇటు సైడ్ అయితే అడుగు వైపు పెట్టాలన్నమాట. ఇది కూడా అలానే జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత కింద వైపుని చూసారా, నాకు 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. ఈ 1/2 ఇంచ్ని కట్ చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. అలా కాకుండా మనం ఇటు సైడ్ నుంచి అంటే కింద వైపు నుంచి జాయింట్ చేస్తే చంక దగ్గర హెచ్చు తగ్గులు వస్తున్నాయి, అక్కడ కట్ చేయకూడదు. కాబట్టి నేను ఫస్ట్ మనము చంక దగ్గర నుంచి అతుక్కుంటూ వస్తే కింద వైపు హెచ్చు తగ్గులు వచ్చినా కట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఫ్రిన్స్ కట్ స్టిచ్చింగ్ చేసేచ్చండి.